బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. అయితే సార్, జనరల్ గా ఇప్పుడు యూత్ యంగ్స్టర్స్ అంతా జంక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. అది మీ తప్పు కాదు, మా తప్పు. మా జనరేషన్ తప్పు, మా పెద్దవాళ్ళ తప్పు కూడా, తల్లిదండ్రుల తప్పు. అంటే పెద్దవాళ్ళ జనరేషన్ ఉన్నా కూడా నేను తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నా. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక పూట జంక్ ఫుడ్ తిన్నా ఇంకో పూట డైట్ తినేసి దాన్ని కవర్ చేద్దాం, బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటాం. మోస్ట్లీ యంగ్స్టర్స్ ఇదే ఫాలో అవుతున్నారు. పాలన జరగొట్టడానికి ఒక చుక్క విషయం చాలు. అవునా? కానీ నేను మిమ్మల్ని అంటే తప్పు, మిమ్మల్ని పట్టినాం, జనరేషన్ పట్టినాం. మా జనరేషన్ ఇప్పుడు మేము కౌరులు చేయడం తేలిక. మా జనరేషన్ కోసం తెలియ సొల్లుగాళ్ళు చెప్తూ ఉంటారు మా వాళ్ళే, మా ఫ్రెండ్స్ వాళ్ళలో. ఏంట్రా మేము ఇంట్లో పెట్టి తిన్నాం, గతిలేదు కూడా తిన్నావు, నీకున్న ఏం రెస్టారెంట్ లో ఆ రోజున ఎక్కడో మేము బెజవాళ్ళు ఉంటే ఎవడో బిర్యానీ వేస్తే ఒక ఆదివారం ఇప్పుడు ఆ బిర్యానీ తినేస్తే మాకు గొప్ప. రెస్టారెంట్ తింటా ఎక్కడో మా తినడానికి. బయటకు వెళ్తే ఆ పప్పు ఉండ, సున్నుండ, బెల్లం జిలేబి, బెల్లం మిఠాయి, మా అయితే గోళీ సోడా, కూలింగ్ కూడా ఉండేది కదా, గోల్డ్ స్పాట్ కుంట్లో పెట్టింది. ఫ్రిడ్జ్లు కూడా లేవు కాబట్టి ఇళ్లలో బాగా మాకు పుట్లాగా సోమరపోతులు కదా. ఇప్పుడు మా జనరేషన్ తల్లిదండ్రులాగా సోమరపోతులు కాదు ఆ రోజుల్లో. మా తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు తినాలని క్యాన్లు పప్పులోటి పెడేసేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉండే. ఇంటికి వచ్చేటప్పుడు పప్పు ఉండలో ఏమి లేకపోతే వేరుశనగలు వేయించుకుంటానికి ఇచ్చేవాళ్ళు. దాంట్లో బెల్లం ముక్క తినేసేవాళ్ళం. ఏది దొరికినా అసలు మాకు బలమైంది ఇచ్చేవాళ్ళు. సున్నుండలు అప్పటికప్పుడు ఇసిరేసి బెల్లం వేసి నెయ్యి వేసి అలా కలిపించేవాళ్ళు, లేదా బెల్లం పాకలను ఇచ్చేవాళ్ళు. చాలా బలంగా ఉండేవాళ్ళం. వచ్చేటప్పుడు అన్ని పెట్టేవాళ్ళు. దొడ్లో అన్ని ఆహార పదార్థాలతో చేసేవాళ్ళు. వేడివేడిగా అప్పుడు దొడ్లో తీసిన కూరగాయలు పోసి తినేవాళ్ళం, మేమే పండించేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, పొలవేలు వెళ్ళేవాళ్ళం, నీళ్లు తోడేవాళ్ళం. మా ప్రతి ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లడు వస్తాడు, పని ఏమంటే ఫోన్ వచ్చి కూర్చుండే తప్ప సన్నాసులకి. మీకుంది కాబట్టి. మాకుంటే మేము అట్లా సన్నాసుల్లో కూర్చునేవాళ్ళం. మా జనరేషన్ లేదుగా. సో మేమేం చేసేవాళ్ళం, పంపు కొట్టి నీళ్లు తెచ్చేవాళ్ళం, మొక్కలు నీళ్లు పోసేవాళ్ళం, గేదెలు తీసుకెళ్లేవాళ్ళం, గేదెలు చెరువులో కడుక్కొచ్చేవాళ్ళం. ఇదంతా శ్రమ ప్రాసెస్. ఇదంతా సినిమాకి వెళ్ళాలంటే సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళం. ఇట్లా అనమాట. ఇవాళలాగా ఇంత ఎంటర్టైన్మెంట్ లేవు కదా కంపల్సరీ. అట్లా ఉండేది మాకు క్రమశిక్షణ. ఎక్కడ దూరంలో నడిచి వెళ్ళేవాళ్ళం, లేదా బస్సు ఎక్కి నిలబడి వెళ్ళటం. ఈ థ్రిల్ అంతా మాకు తెలుసు మా జనరేషన్లో. కానీ మా పిల్లల్ని ఏం చేస్తున్నాం, ఈ సన్నాసం పెట్టినా కానీ ఎక్కితే కారు దిగితే కారు. వీళ్ళకి అలవాటు చేసింది ఎవరు? మేమే. పిల్లల్ని ఎందుకు అనాలి? మీరు ఆ తల్లి సరిగ్గా 10 వండి పెడితే వీడేళ్ళు ఎగబడి తింటాడు బయట. అసలు పిల్లలు బయటికి వెళ్ళి ఎగబడి తినే పరిస్థితి ఎందుకు కల్పించావు? ఆడు ఎప్పుడైతే బిర్యానీ ఆర్డర్ ఇస్తానంటాడు, ఒక తల్లి ఏమనాలంటే నేను చేస్తాను నాన్న, నేను చేసి పెడతాను అని అనాలి. కనీసం 10 సార్లు 8 సార్లు అవుతాడు. నేనేమంటాడు, నేను చేయను అంటావు అనుకో. నువ్వు అంటే బిర్యానీ ఆదివారం పెడతాలే అన్నావు అనుకో, ఆడు జొమాటోలో అంటాడు. అది సో మనం మార్చుకోవాలి కదా. పిల్లలకి ఏం కావాలో ఆరోగ్యం నువ్వు అందిస్తే ఆడు బయటకు వెళ్ళి చెత్త వాడుతాడు. అయితే సార్, ఇప్పుడున్న జనరేషన్ లో ఈ యంగ్స్టర్స్ ఒబేసిటీ కానీ పీసీఓస్ ఇవన్నీ అటాక్ అవ్వకుండా సో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటది? సో విఆర్కేలో కూడా ఎలాంటి డైట్ ఉంటది అంటారు? విఆర్కే డైట్ దేన్నైనా క్యాన్సర్లో తగ్గిస్తుంది, డయాలసిస్కి వెళ్ళినా తీసుకొస్తుంది, ఆటోమైనా తగ్గిస్తుంది, టైప్ వల్ల తగ్గిస్తుంది. ఆఫ్టర్ ఇయర్ని అంత బరువు తగ్గిస్తుంది అంటే అది మంచిది తగ్గినంత పని. నువ్వే చూసావు కదా, 100-150 కిలోలు తగ్గిన వాళ్ళందరినీ. మామూలుగా బయటికి నువ్వు చెప్పే న్యూట్రిషనిస్టులు ఉంటారే 20-30 కేజీలు తగ్గిస్తే ఊరు వాడ సౌడప్పులు కొట్టినట్టు కొడతారు. నేనేను కొట్టలేను, కోట్ల మంది ఉంటే నాకు ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా. 150 కిలోలు తగ్గిన వాళ్ళు, అది కళ్ళైన వాళ్ళు ఉంటే నేనంత చేయాలి? ఎప్పుడైనా ఫేస్బుక్ రీల్ చూసారా మీరు? కొన్ని మిలియన్ల మంది నాకు అలా ప్రజల్లో ఉంటారు. అది అక్కడి నుంచి వస్తుంది. మరి మీరు ఒక ఒబేసిటీ తగ్గినట్టు గురించే ఏదో 4 కిలోలు తగ్గడానికి మీరు అంత హంగామా చేస్తే, మీరంతా ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్స్తో మరి ఇంతమంది క్యాన్సర్ తగ్గించి, టైప్ 1 ముసలి ఎక్కడ తగ్గించి, డయాబెటీస్ చేసి ఇంత ఛాలెంజ్ చేసి నిలబడి నాకెంత ఉండాలి? అంటే అది ఎన్కాష్ చేసుకోవాలంటే నేనెంత చేసుకోండాలి? వేరే ఆ ఆశ్రమాలే పెట్టి. నేను ఇప్పుడు ఆశ్రమాలు అంటే పెట్టలేదమ్మా. ఎందుకు పెట్టలేదు తెలుసా? నేను మీకు సైన్స్ నేర్పుతాం అనుకున్నాను. నేను ఒక ఆశ్రమం పెడితే నా దగ్గరికి జాయిన్ అవ్వదు, ప్రపంచంలో ఎవరి దగ్గర జాయిన్ అవ్వరు. నాకు 100 కోట్లతో పెద్ద ఆశ్రమాలు 400 ఎకరాలు 500 పెడతామని బోల్డ్ మంది ఇంటర్నేషనల్ టాప్ కంపెనీలు కూడా ముందుకు వచ్చిన నేను ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు షుగర్ వచ్చిందనుకో, నేను నీకు షుగర్ దగ్గర నాలెడ్జ్ నీకు నేర్పుతా. నా సెంటర్ పెడితే నువ్వు సపోజ్ మీ బంధువులు ఎవరైనా ఉంటే మీ నాన్నగారు నా దగ్గర పంపిస్తావు ఫర్ ఎగ్జాంపుల్. రేపు మీ మామగారికి వస్తే ఆయన కూడా పంపిస్తావా? మీ ఫ్యామిలీలో ఎవరిని వస్తే మళ్ళీ ఎప్పటికప్పుడు నా దగ్గర పంపిస్తావా? నేను ఇవాళ ఉంటారు ఎప్పుడు ఉన్నావు. ఇదేం పరిష్కారం? నువ్వు ఇప్పుడు థియరీ నేర్చుకో, నేను చెప్తాను వీడియోలో చూడు. నువ్వు ప్రాక్టికల్గా నేర్చుకో, నన్ను కలిసి నువ్వు నేర్చుకున్నావు నువ్వే విఆర్కే. ప్రపంచంలో ఏ అలోపతి డాక్టర్ ఎండోక్రైనాలజిస్ట్ తగ్గించిన డయాబెటీస్, బీపీనో, థైరాయిడ్, పీసీఓడీ, క్యాన్సర్ నువ్వు తగ్గిస్తావు. నీకు ఆల్రెడీ తెలుసుగా, థియరీ తెలుసు. ఇంట్లో మీ నాన్నగారు నువ్వు తగ్గించుకున్నావు, రేపు మీ ఆయన వాళ్ళు బంధువులు ఎవరికి వచ్చి నువ్వే తగ్గించుకుంటావు. యు ఆర్ ది డాక్టర్. నేను నేర్పుతాను. నేను ఒక్కడే ఎంతకాలం ఉంటాను?
సో మన ఇండియా సంక్రాంతిపోవడం కారణం ఏంటంటే ఈ గతంలో మనకు అద్భుతమైన నాలెడ్జ్ ఉండేది, ఆయుర్వేదిక్లో అద్భుతమైన ఉండేది. ఇట్టా మందిస్తే ఇట్టా జాండీస్ తగ్గిపోవటం, పెద్ద పెద్ద క్రానిక్ డిసీజ్ తగ్గిపోవటం ఉంది. స్వార్థం, నాది నా కొడుక్కే అందాలి. 30 ఏళ్ళ నుంచి గురువు గారి దగ్గర శిష్యుడు సేవ చేస్తూ ఉంటాడు, కానీ ఆడికి ఫార్ములా చెప్పడు. పరికమాలు కొడుకుంటాడు, ఆడికే చెప్పాలనుకుంటాడు. ఆ పరికమాలు అందుకోలేదు అనుకో, ఆ విద్య ఆడితో చచ్చిపోయింది. ఇలా భారతదేశంలో విద్యలన్నీ చచ్చిపోయింది. వ్యక్తి స్వార్థం కోసం భారతదేశాన్ని నాశనం చేసేసాం. ఇదే చైనాలో వాళ్ళు వ్యవస్థను చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆయుర్వేదిక్ కానీ చైనీస్ స్టడీస్ మెడిసిన్ నిలబెట్టుకున్నారు. ఈ రోజు అలోపతి డాక్టర్లు కూడా లోహియాలు నోడుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ వ్యవస్థ నిలబెట్టుకున్నారు. మందులు వాడరు, వాళ్ళు తయారు చేసి బయట వాళ్ళకి అమ్ముతారు, అంతవరకు అది వాళ్ళ వ్యాపారం. డయాగ్నోస్ కోసం వాళ్ళు అలోపతిని వాడుకుంటారు. మెజారిటీ వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిన పరిస్థితి వాటిని కూడా ఉపయోగించుకుంటారు, అంతేగాని దాన్ని నమ్ముకుని ఉంటారు. అంటే ఎక్కడ సక్సెస్ అయ్యాం, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో నేను అలాంటి పొరపాటు చేయదలుచుకోవాలి. నాకే విద్య అయితే వచ్చు నీకు నేర్పేసే. ఇప్పుడు సపోజ్ నువ్వే 10 కిలోలు తగ్గాలనుకుని తగ్గావు, ఉదాహరణ చెబుతాను. నేనంటాను నువ్వు 10 కిలోలు తగ్గలా నా డైట్ చేసి 10 కిలోలు తగ్గే నాలెడ్జ్ నేర్చుకున్నావు. ఒక నెలలో 10 కిలోలు ఎలా తగ్గాలో ఇప్పుడు నీకు తెలుసు. రేపు నెలలో ఇంకో 10 కిలోలు తగ్గాలంటే నువ్వు నీకు కూడా చెప్పాలా? చెప్పు. ఇప్పుడు వాడికి నెలలా ప్రాక్టికల్ నీకే తెలుసు కదా. నేను నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వాలనుకుని నువ్వు ఊరు తిరిగి 8 గంటలు మాట్లాడి, చిన్న విషయాలు కాదు. నువ్వు చూసే మీటింగ్ 25-30 వేల మంది అటెండ్ అయ్యి ప్రపంచ చరిత్రలో 25,000 మందిని కూర్చోబెట్టి 8 గంటలు చెప్పిన హెల్త్ గురించి చెప్పినాడు. ఒక్కడి పేరు చెప్పు, ప్రపంచ చరిత్రలో చెప్పు. 8 గంటల చివరిదాకా కూర్చున్నప్పుడు తెలుస్తుంది. 12:45కి 1 గంటకి 2ంటికి నాకున్న క్రౌడ్ చూస్తే తెలుస్తుంది. ఇది 4ంటికి ఎండలో బిగిన్ చేస్తే 1 గంట 2ంటికి కూడా నిలబడిన క్రౌడ్ని చూస్తే అర్థమవుతుంది. హోరున కుంభవృష్టి వానగుట్ట తుఫాను ఉంటే 5,000 మంది పైన 40,000 మంది అటెండ్ అయిన మీటింగ్లో 5-6 వేల మంది గాలేస్తే మనిషి కొట్టిపోయేంత వానలో కూడా నేను ఆ వానలో మీటింగ్ అయితే కైతల గ్రౌండ్స్ విన్నారు. అంటే అప్పుడు టీవీలో స్పెషల్ స్టోరీలు కూడా వేశారు, విరమాచల డబ్బాలు వేరు మిగతా పొందని. అంటే ప్రజలు ఎందుకన్నారు అలా ఇంత పట్టుదలగా? మనం చెప్పేదాంట్లో విషయం ఉండి మన నిజాయితీగా ఉన్నప్పుడు వింటారు ఖచ్చితంగా. నేను ఎంతమంది తీసుకున్నప్పుడు నాకెంత ఉండాలి? అలాంటి బెస్ట్ నాకు లేదు. నేను ఇక్కడ కూర్చుంది ఉమెన్ మీకు నేర్పడానికి. మీ ఇంట్లో క్యాన్సర్ వచ్చినా, మీ అబ్బాయి లావ్ అయినా, మీ బంధువులు ఎవరికైనా డయాలసిస్కి వెళ్ళినా, మీ వాళ్ళకి ఎవరైనా బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, మీ అమ్మాయికి పీసీఓడి ఉన్నా, యు ఆర్ ది డాక్టర్. మీ ఒంటిల్లే వైద్యశాల, మీరే డాక్టర్లు. అమ్మ మీకోసం చెప్తున్నారు. ఇదంతా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను మీకు ఏ సబ్జెక్ట్ అని చెబుతాను, మా నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి, అన్నీ చూడండి. మేము కలవటానికి ఏదైనా చెప్తాం. అయితే సార్ జనరల్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనగానే అసలు రోటీస్ తినకూడదు, దట్టు మళ్ళీ రైస్ కూడా ముట్టకూడదు అంటారు కదా. ఎవరు? నేను. మీరు అన్నారు సార్. అంటే జనరల్ గా బయట డాక్టర్స్ అయితే అసలు రోటీస్ రైస్ కానీ తినొద్దు అంటారు కదా. అన్నం తినొద్దు, రోటీ తినమంటారు. జనరల్ గా ఇప్పుడు రోటీస్ కూడా కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఈక్వల్ అనేసి ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఫ్రూట్స్ అలాంటివి చెప్తున్నారు కదా డయాబెటిక్ పేషెంట్స్ కి. బియ్యంలో ఏముంది అంటే మాకు బియ్యంలో ఏముంది? గ్లూకోజ్ ప్రధానంగా, చిన్న ప్రధానంగా. రైస్ లో ఏముంది? కార్బోహైడ్రేట్స్. మిల్లెట్స్ లో ఏముంది? ధాన్యాలు ఉంటాయి, కొర్రలో జొన్నలు, కార్బోహైడ్రేట్స్. కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటే చేంజ్ చేస్తాం. ఏం తినాలంటారు సార్ పాపం వాళ్ళకి ఎప్పుడు? అంటే జనరల్ గా కన్ఫ్యూజ్ కదా సార్. పాయింట్ ఏంటంటే తినవసరలా. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది, నువ్వు రోజు నడుస్తున్నావు, మామూలుగా నడుస్తావు కదా. ఇప్పుడు నీకు కాలు ఎరిగింది, ఇప్పుడు నడుస్తావా? లేదు. ఎందుకు నడవు? ఇప్పుడు నువ్వు ఒక రిపేర్ లో ఉన్నావు కాబట్టి నడవు. ఆ కాలు కట్టు తీసేవారు నడవు. జీవితాంతం నడవా? దెబ్బ తగ్గేవరకైనా నడిచేది. కనీసం దెబ్బ తగ్గేవరకైనా నడవకుండా రెస్ట్ ఇవ్వాలిగా. నేను కార్బోహైడ్రేట్ మానమలేదుగా. నీకు సమస్య వచ్చింది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం దుర్వినియోగం చేయడం వలన అది తగ్గే వరకు అది తాత్కాలికంగా ఆపు ఆ ప్రోగ్రామ్ని. ఇప్పుడు నీ బాత్రూమ్ రిపేర్కి వచ్చిందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం రిపేర్ చేస్తున్నారు, 1 నెల రోజులు పడుతుంది, వర్కర్లు పని చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆ టాయిలెట్ ఉద్దేశించిన పర్పస్కి దాన్ని వాడతావా? ఒక పక్కన వర్కర్లు పని చేస్తున్నారు, నువ్వు 1కో 2కో దానికి వాడతావా? వాళ్ళవు కదా. నువ్వు వాడితే ఆడేట పని చేస్తాడు వర్కర్, నువ్వు 1కో 2కి వెళ్తాంటే రిపేర్ చేస్తాడు దాన్ని? లేదు కదా. అప్పుడు నువ్వు ఆ టాయిలెట్స్ 1 నెల రోజులు ఆపుకుంటావా? లేదు. ఆల్టర్నేటివ్ చూసుకుంటావు. కంపల్సరీ ఆ 1 నెల రోజులు నువ్వు కెలకుండా అది రిపేర్ అయినా మళ్ళీ దీంట్లోకి వస్తావు, అంతేనా? అలాగే వస్తావు కదా. మరి గ్లూకోజ్ మెటబాలిజం అంటే నువ్వు అది వాడితే నువ్వు రిపేర్ చేయలేవు. నువ్వు టాయిలెట్ రిపేర్లో ఉండగా వాడితే నువ్వు దాన్ని ఎప్పటికీ రిపేర్ చేయలేవు కదా. మరి గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం చేయడం వల్ల అనర్థాలు వస్తే నువ్వు దాన్ని తిరిగి గ్లూకోజ్ మెటబాలిజం వాడతా, గ్లూకోజ్ మెటబాలిజం ఉంటారు, ఎలా రిపేర్ చేస్తావు? అందుకే ప్రపంచంలో ఎవ్వడికి జబ్బులు తగ్గు. నాకు తగ్గడానికి కారణం ఏంటంటే నువ్వెలా ఆ బాత్రూమ్ వాడుతున్నంతకాలం ఆల్టర్నేటివ్ బాత్రూమ్ చూసుకున్నావు, నేను కూడా ఆల్టర్నేటివ్ మెటబాలిజం మారుస్తాను. అందుకే నాకు ఒక్కడికే తగ్గుతాయి, నా విధానం ఒక్కడికే తగ్గుతాయి. ఇప్పుడు ఇన్ని జబ్బులు ఉన్నాయి, అలోపతి తక్కువ, మన ఆయుర్వేదం తగ్గితే షుగర్ తగ్గుతుంది, ఆయుర్వేదిక్లో హోమియో తగ్గిపోతున్న షుగరు ఇంకే విధానంలో తగ్గుతుంది? టైప్ 1 ప్రపంచంలో కూడా అడ్రస్ చేయగలడా? ఇన్సులిన్ లేకుండా చెప్పే దమ్ము ఎవరికి ఉందా? నేను పెంట కుప్పల పారేశ్రమని అంట. నేను పెంట కుప్ప
పెంట కప్పులో పారేసి నా దగ్గర నేను చెప్తాను, ఏ డయాబెటీస్ తొక్కలది ఏదైనా సరే, ఎవరైనా ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ రాస్తే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలని చెప్తాను నేను వాళ్ళని. నేను చాట్ నేను చెప్పలేదే, ఓపెన్ డిబేట్లో అని చెప్పానే, చేతపడకుండా నీచమైన వైద్యాలు అని. కానీ ఏ విధానంలో పారించగలరా? పోనీ ఇంతమంది డైట్లు ఉన్నాయి, ఎవడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా టైప్ 1 వచ్చింది పారాయి ఇన్సులిన్, మోటారోజే పారాయి, లేకపోతే డయాబెటీస్ టైప్ 2 పారాయి ఇన్సులిన్ అని చెప్పగలిగే దమ్ము ఎవడుకున్నా? లేదు. నేను చేసా కదా, మరి పారాసాను కాబట్టి నాకు ఒక్కడికే తగ్గుతుంది. వాళ్ళు పారాయించట్లా, అలా తగ్గవు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. పారాయించకపోతే తగ్గవు, మందులు పారేయాలి. ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే.